హాయ్ ఫ్రెండ్స్, నా జీవితంలో అర్జునుడి పట్ల గొప్ప ప్రేమ ఉంది. నేను ఆయన గురించి రాసిన పుస్తకం చదివితే చిన్న ఆశ్చర్యం కలుగుతుంది. నేను సాధారణంగా మహాభారతం గురించి చర్చించే అవకాశాన్ని ఎప్పుడూ మిస్ అవ్వను. ఇప్పుడు అర్జునుడి గురించి మాట్లాడడానికి నిర్దిష్ట మరియు ఒక మంచి సమయంగా ఉంది. గొప్ప వ్యక్తి గురించి 10 నిగూఢమైన మరియు సరదా వాస్తవాలను చదివి మరియు ప్రేమలో పడిపోవడానికి సిద్ధమవ్వండి. కృష్ణుడు మరియు అర్జునుడు బంధువులే కాకుండా మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి గొప్ప విజయాలను సాధించారు. కృష్ణుడు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి సారథిగా మరియు అనేక సందర్భాలలో మరణం నుంచి అర్జున్ని కాపాడను. వారి స్నేహం కలకాలం కొనసాగింది. అర్జునుడు కృష్ణుడికి చాలా ప్రియమైన వాడు. నిజానికి కృష్ణుడు తన స్వంత సోదరిని అపహరించినప్పుడు కూడా అర్జునుడికి సహాయపడలేదు. ఆ కాలంలో అర్జునుడు అత్యంత ప్రసిద్ధ యోధుడు. మ్యాగ్నెటిక్ ఆకర్షణ మరియు సెక్స్ అప్పీల్ కలిగిన ఎదురులేని అతన్ని భూమి మీద స్త్రీలు ఎవ్వరు మాత్రం కోరుకోరు. ఆ కాలంలో అత్యంత అందమైన మైడెన్స్ కొంతమంది అతనికి వారి హృదయాలను అర్పించారు. వారి అందాలను ప్రతిఘటించి ఎవరిని వివాహం చేసుకోలేదు. కానీ ద్రౌపది, ఉలూపి, సెర్పెంట్ యువరాణి, చిత్రంగద మరియు సుభద్రలు మాత్రమే అతను వివాహం చేసుకున్న అదృష్ట స్త్రీలలో ఉన్నారు. ద్రౌపది పాండవులకు ఉమ్మడి భార్యగా ఉన్నది. ఆమె అందరినీ సమానంగా ప్రేమించింది. అయితే అర్జునుడు అంటే కొంచెం ఎక్కువ ప్రేమ. ఆమె మరణించే వరకు అర్జున్ని ఎక్కువగా ప్రేమించేది. ఆమె స్వయంవరంలో అర్జున్ని గెలుచుకొనెను. ఆ సమయంలో అర్జునుడు అసాధ్యమైన ఒక పేద బ్రాహ్మణుడిగా మారువేషంలో ఉండెను. అయితే ఆ కాలంలో ఇక ఇబ్బంది పెట్టే ఆచారం ఉంది. పాండవులు వారి తల్లితో భిక్ష తెచ్చామని చెప్పగా ఆమె వారిని సమానంగా పంచుకోమని అనెను. అప్పుడు అర్జునుడు గెలిచిన వధువు తన సోదరులకు కూడా భార్యగా మారెను. ద్రౌపది ఆమె గుండె యొక్క అంతరంగ విరామాలలో అర్జున కోసం ఆజ్ఞాపించబడ్డ ప్రేమను దాచుకొనెను. ఆమె సహజ జీవితంలో కొంతకాల వ్యవధి అతనికి దూరంగా ఉండవలసి వచ్చెను. ఊర్వశి ఆమె సాటిలేని అందంతో ప్రఖ్యాతిగాంచిన ఒక అప్సరసగా ఉంది. ఆమె ఋషుల తపస్సును భంగం చేయడానికి బాగా ప్రసిద్ధి పొందింది. ఇంద్రియాల యొక్క నైపుణ్యం కోసం ప్రఖ్యాతిగాంచింది. ఆమె సమక్షంలో ప్రతి ఒక్కరికి తీవ్రమైన కోరిక కలుగుతుంది. అయితే ఈమెకు అర్జునుడి మీద కోరిక కలిగింది. ఒక రాత్రి వ్యవధి కోసం ఆమె శరీర నైపుణ్యాలను అందిస్తానని చెప్పినా అతను ఆమె అభ్యర్థనను నిరాకరించెను. అతను వారి యొక్క కలయికను ద్రోహముగా భావించడం వలన ఆమెతో గడపడానికి నిరాకరించెను. ఊర్వశి పూర్వీకులకు వివాహం జరిగెను. అలాగే ఆమె మీద అమ్మమ్మ ప్రభావం ఉండెను. అర్జునుడి యొక్క తార్కికం ముందు ఊర్వశి ఓడిపోయింది. అప్పుడు ఆమె అర్జున్ని నిందించి నపుంసకుడుగా మారమని శపించెను. అందువల్ల అర్జునుడు నపుంసకుడుగా మారెను. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.